వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. పక్క రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బెంగళూరులో 2, చెన్నైలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త కేసులు నమోదైతే తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, 40,000 కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులోకి తెచ్చారు. హెచ్ఎంపీవీ అంత ప్రమాదకరం కాదని గాంధీ వైద్యులు తెలిపారు. ఇది సాధారణ ఇన్ఫ్లుయెంజా మాత్రమేనని 4 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుందంటున్నారు. హెచ్ఎంపీవీపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ వైరస్ కొత్తదేమీ కాదన్నారు. 2001 నుంచి వ్యాప్తిలో ఉందని తెలిపారు. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే తప్పుడు ప్రచారాన్ని, సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుందని హెచ్చరించారు. దేశాన్ని ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ వణికిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం కలవరపెడుతోంది. ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా, దగ్గినా వారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. నవజాత శిశువులు, 5 ఏళ్ల పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపనుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 3 నుంచి 6 రోజుల తర్వాత లక్షణాలు అంటే జబ్బు, దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపిస్తాయి. వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, దేశవ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే చైనా నుంచి వచ్చినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటికే దేశానికి 1-2 కేసులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని కూడా ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. కొంతమంది కావాలని వైరస్ స్ప్రెడ్ అయింది, తెలంగాణ వైపు వచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నది పూర్తిగా అవాస్తవం అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎవరు కూడా తప్పుడు ప్రచారాన్ని చేయకూడదంటూ కూడా ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2001 నుంచి వ్యాప్తిలో ఉంది ఈ వైరస్ అనేది, కొత్త వైరస్ ఏం కాదంటూ కూడా దామోదర్ రాజనరసింహ అన్నారు. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని కూడా ఆయన అన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం కరోనా టైంలో చూసాం, 2 సంవత్సరాలు కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా వేలాది లక్షలాది మంది చనిపోయారు. దేశంలో కూడా చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆనాడు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కావచ్చు, లేదంటే బెడ్స్ కొరత విపరీతంగా ఉండేది తెలుగు రాష్ట్రాల్లో. అది ఇట్లాంటి వైరస్ వచ్చినప్పుడు మళ్ళీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బెంగళూరులో 2 కేసులు, చెన్నైలో 2 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా తరహాలోనే ముందస్తుగానే అప్రమత్తం అయ్యాము, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. హెచ్ఎంపీవీ వైరస్ తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ ఎంట్రీ అయినా కూడా ఖచ్చితంగా దాన్ని మన దగ్గర ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే గాంధీ ఆసుపత్రి ఆనాడు నోడల్ సెంటర్ గా ఉండేది కనుక ఇప్పుడు కూడా మళ్ళీ గాంధీ ఆసుపత్రి బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాము, ముమ్మర ఏర్పాటు చేస్తున్నామని కూడా అన్నారు. ఎందుకంటే 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, 40,000 కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు,
అందుబాటులోకి తెచ్చామని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. హెచ్ఎంపీవీ అంత ప్రమాదకరం కాదని గాంధీ వైద్యులు కూడా ఇప్పటికే ధృవీకరించిన నేపథ్యంలో ఎవరు కూడా దీని మీద భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే ఫ్లూకు సంబంధించినటువంటి వైద్యులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఇది సాధారణ ఇన్ఫ్లుయెంజా మాత్రమేనని 4 నుంచి 7 రోజుల్లో ఇది పూర్తిగా తగ్గిపోతుందని కూడా ఇప్పటికే వైద్యులు కూడా చెప్పడం జరుగుతోంది. కనుక జనాలు కూడా ఎవరు దీన్ని ప్యానిక్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ అంశాల్లో ప్రజలు గతంలో కరోనా టైంలో ఏ విధమైతే అప్రమత్తంగా ఉన్నారో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఎవరైనా దగ్గినా తుమ్మినా ఆ తుంపర్లు ఇంకోరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కోవిడ్ అయినా లేదంటే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అయినా కంటే కానీ వేరే టీబీ లాంటివి కూడా స్ప్రెడ్ అవుతుంటాయి. ఏది తుమ్ముల ద్వారా కానీ లేదంటే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వైరస్ల మీద జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు చెప్తున్నారు. కనుక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వీలైతే మాస్క్ కంపల్సరీ ధరించే విధంగా ప్లాన్ చేసుకోవడం, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కొని భోజనం చేయడం, ఇట్లా అలవాటు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా కూడా హైజెనిక్ గా ఉండడం అనేది ఖచ్చితంగా కూడా ఈ కొత్తగా వచ్చేటువంటి వైరస్ ని కూడా ఎదుర్కోవడానికి వీలవుతుందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఖచ్చితంగా గాంధీ ఆసుపత్రి మళ్ళీ నోడల్ సెంటర్ గా ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ఏర్పాటు చేశాము. బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, ఇట్లా అన్ని డాక్టర్లు కూడా అవసరమైతే అన్ని రకాల 24/7 చేసేందుకు కూడా డాక్టర్లంతా అందుబాటులో ఉంటారని కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సైడ్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, దుష్ప్రచారాలు ప్రచారం చేయకూడదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా తెలుగు రాష్ట్రాలకు వచ్చిందని లేదంటే ఇంకో రకంగా అట్లాంటి స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు అని కూడా ఆయన మంత్రి కూడా చెప్పడం జరుగుతోంది. కనుక పక్క రాష్ట్రాల్లో బెంగళూరులో చెన్నైలో మాత్రమే కేసులు వచ్చాయి, ఇక్కడికి రాదు. అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి భయాందోళన కూడా లేదు, అంత సీరియస్నెస్ కూడా లేదని కూడా ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కనుక ఎవరు కూడా ప్యానిక్ కావద్దని కూడా చెప్పడం జరుగుతుంది. వైశాలి, అంటే మళ్ళీ మాస్క్ కంపల్సరీ కూడా చేసే అవకాశం కూడా ఏమైనా ఉందా? ఇప్పట్లో చేసేది లేదు, కాకపోతే ముందస్తుగా ఎవరికి వాళ్ళు నిబంధన పెట్టుకోవడం మంచిదని కూడా వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కోవిడ్ తర్వాత కూడా 2-3 ఏళ్ల పాటు కంటిన్యూగా మాస్కులు పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది మాస్కులు పెట్టుకొని బయటకు కనిపిస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే బయట డస్ట్ కోసం కావచ్చు, లేదంటే ఎవరైనా ఇట్లా తుమ్మినా కూడా రాకుండా తుప్పలు మీద పడకుండా కావచ్చు. చాలా మంది ఆ రోజు కోవిడ్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ చాలా సంవత్సరాలుగా అందరికీ అదొక అలవాటుగా మారింది. కనుక అదే అలవాటుని కంటిన్యూ చేయాలని కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త హెచ్ఎంపీవీ వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మాస్క్ ధరించడమే శ్రేయస్కరం అని కూడా చెప్తున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వేడివేడి ఆహారమే తినడం అనేది చాలా మంచి అలవాటుగా మార్చుకోవాలి. అదేవిధంగా వీలైతే ఇప్పుడు చలికాలం కూడా ఉంది కాబట్టి వైరస్ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వేడి నీళ్లు, కాచిన నీళ్లు చలార్చుకొని తాగడం బెటర్ అని కూడా ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పిల్లల్ని కూడా అనవసరమైన వాటికి బయటికి పంపించకూడదు. వృద్ధులు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కొంచెం అత్యవసర నిమిత్తం బయటకు వెళ్లే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. వృద్ధులు, చిన్నపిల్లలు తప్ప పనులు చేసుకున్న వాళ్ళు యథావిధిగా బయటికి వెళ్ళొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ ఇలాంటి నిబంధనలు పాటించడం ద్వారా ఎలాంటి వైరస్లకు అయినా మనం తట్టుకోగలం అన్నటువంటి విషయాన్ని అయితే వైద్యులు చెప్తున్నారు. కనుక వైద్య ఆరోగ్య శాఖ చెప్పినట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.